99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్ కు స్వాగతం. బీహార్ రాష్ట్రంలో వికాస్ మహాతోష్ అనే దుర్మార్గుడు అభం శుభం తెలియని చిన్నారిని అత్యాచారం చేసి హత్య చేసిన సంఘటనకు నిరసనగా హైదరాబాద్ సఖీ సోదరీమణులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. భారతదేశంలో బాలబాలికలపై అత్యాచారాలు, మానభంగాలు, యాసిడ్ దాడులు, మహిళలపై అత్యాచారాలు, హత్యలు చేయడం వంటి దుర్మార్గమైన పనులు చేస్తున్న నరహంతకులను పబ్లిక్లో ఉరితీయాలని హైదరాబాద్ సఖీ మహిళా మండలి డిమాండ్ చేసింది. భారత పార్లమెంట్లో పబ్లిక్లో ఉరితీసే చట్టాలను తీసుకురావాలని, అందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని, మహిళలపై దాడి చేయాలన్నా, మానభంగాలు చేయాలన్నా, హత్యలు చేయాలన్నా గజగజ వణికిపోవాలని, అటువంటి బలమైన చట్టాలను పార్లమెంట్లో తీసుకురావాలని హైదరాబాద్ సఖీ మహిళా మండలి డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో సఖీ మహిళా మండలి సోదరీమణులు కడారి అన్నపూర్ణ యాదవ్, ఎం సంగీత, పట్నాల సావిత్రి తదితర సోదరీమణులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి వర్యులు స్వర్గీయ చనుమోలు వెంకట్రావు 94వ జయంతిని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నం ప్రిన్స్ సెంటర్లోని వెంకట్రావు విగ్రహంకు పూలదండలు వేసి నివాళులర్పించారు. చనుమోలు వెంకట్రావు సేవలు స్ఫూర్తిదాయకమంటూ ఈ సందర్భంగా వెంకట్రావు మైలవరం నియోజకవర్గానికి చేసిన అభివృద్ధిని కొనియాడారు. ఇబ్రహీంపట్నం ఎంపీపీ పాలనకు ఝాన్సీ, కొండపల్లి మున్సిపల్ చైర్మన్ చిట్టిబాబు, శ్రీనివాస్, కౌన్సిలర్లు చనుమోలు నారాయణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి సొంత గడ్డపైనే కాంగ్రెస్ రాక్షస కాండ. అధికార మదంతో బీజేపీ గిరిజన అభ్యర్థి ఎరుకల మహాదేవప్పను బలి తీసుకున్నారు. కాంగ్రెస్ సాగిస్తున్న ఈ రక్త చరిత్రను, అరాచకాలను యావత్ దేశం ఖండించాలని కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి అన్నారు. హృదయ విదారకర సంఘటన కర్లపాలెం మండలంలో చోటు చేసుకుంది. కనీసం చనిపోయిన మృతదేహాలను గౌరవంగా ఇంటికి తరలించడానికి కూడా మన దగ్గర మహాప్రస్థానం వాహనాలు లేకపోవడం ఎంతో దురదృష్టకరం. కర్లపాలెం మండలం చింతాయపాలెం పంచాయతీ రాళ్లచెరుకు చెందిన నక్కా నాగేశ్వరరావుకు గుండె నొప్పి వచ్చింది. వెంటనే వారి సోదరులు, కుటుంబీకులు ద్విచక్ర వాహనంపై బాపట్ల ఏరియా వైద్యశాలకు తీసుకుని వెళ్లారు. అక్కడికి తీసుకుని వెళ్లేసరికి నాగేశ్వరరావు మృతి చెందారు. అయితే ఆటోలో మృతదేహాన్ని తరలించడానికి 3000 వరకు అడగడంతో తమ దగ్గర అంత స్తోమత లేదని 10 కిలోమీటర్లు ద్విచక్ర వాహనం మీదే మృతదేహాన్ని వారి గుడిసెలకు తరలించారు. ఇదంతా జరిగింది బాపట్ల జిల్లా కేంద్రానికి సమీపంలో 10 కిలోమీటర్ల దూరంలోనే. మాదాపూర్ పోలీస్ స్టేషన్కు చెందిన సబ్ ఇన్స్పెక్టర్ వినయ్ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా చిక్కారు. ఫిర్యాదు ఆధారంగా ఏసీబీ అధికారులు నిర్వహించిన ట్రాప్ ఆపరేషన్లో 50,000 లంచం స్వీకరిస్తుండగా ఆయనను అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న నగదును అధికారులు సీజ్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కర్ల రాజేష్ సంతాప సభను విజయవంతం చేయాలని ఎంఆర్పీఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు సునీల్ మాదిగ అన్నారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలోని మేళ్లచెరువు మండలంలోని రేవూరు గ్రామంలో ఎంఆర్పీఎస్ యువతతో నూతన గ్రామ కమిటీని ఎన్నిక చేయగా ఎంఆర్పీఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా మేదర మనోజ్ కుమార్ను, ఉపాధ్యక్షుడిగా డెక్కం శ్రావణ్ను, ప్రధాన కార్యదర్శిగా బాలయసును, ప్రచార కార్యదర్శిగా సునీల్, కోశాధికారిగా డెక్కన్ రవిను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు సునీల్ మాదిగ మాట్లాడుతూ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఈ నెల 17న మేళ్లచెరువు మండల కేంద్రంలో నిర్వహించబోయే కార్ల రాజేష్ సంతాప సభకు విచ్చేస్తున్నారు. కావున సభను జయప్రదం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ నియోజకవర్గ ఎంఆర్పీఎస్ ఇన్ఛార్జ్ బచ్చలపూరి ప్రసాద్ మాదిగ, చింతలపాలెం మండల ఎంఆర్పీఎస్ అధ్యక్షులు గొల్లపూడి రాకేష్ కుమార్ మాదిగ పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా మధిర మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డు ఇందిరా డైరీ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్వాగతం పలికిన కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలింగ్ అధికారులను ఆప్యాయంగా పలకరించి పోలీసు అధికారులతో మాట్లాడి పోలింగ్ సరళిని అడిగి తెలుసుకున్నారు. గుంటూరులోని అంబటి రాంబాబు స్వగృహం నందు వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మంత్రి శ్రీ సత్యసాయి జిల్లా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షురాలు, పెనుగొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి ఉషాశ్రీ చరణ్, రాష్ట్ర వాల్మీకి విభాగ అధ్యక్షులు పొగాకు రామచంద్ర మరియు పెనుగొండ నియోజకవర్గ వైసీపీ నాయకులు. ఉషాశ్రీ చరణ్ మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసంపై ఇటీవల జరిగిన దాడి రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచక పాలనకు నిదర్శనం. రాజకీయ ప్రత్యర్థులపై దాడులు చేయడం, ప్రజాస్వామ్య వ్యవస్థపై దాడి చేయడం నేరమని ఉషాశ్రీ చరణ్ స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని ఆరోపించారు.
వైసీపీ నాయకులు కార్యకర్తలు లక్ష్యంగా పెట్టుకుని దాడులు చేస్తున్నారు. అమ్మటి రాంబాబు వంటి ప్రజాదరణ కలిగిన ఈ నాయకుడి ఇంటిపై దాడి చేయడం వెనుక ప్రభుత్వ నిర్లక్ష్యం, పోలీసు వ్యవస్థ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించకపోతే ప్రజల్లో మరింత ఆగ్రహం వెలుగుతుందని ఉషాశ్రీ చరణ్ హెచ్చరించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.